నమస్తే రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఓకే. మనం నిన్న కాక మొన్న మీర్పేట్ హత్య కేసు చూసాం. కానీ ఇప్పుడు అలానే చాదర్ఘాట్లో కూడా జరిగింది. అది ఏంటంటే ఆల్రెడీ చంపేస్తున్నారు, చంపేసి దాన్ని మళ్ళీ ఆత్మహత్యగానో ఎలానో చిత్రీకరిస్తున్నారు. ఎందుకు మరి ఇంతలా తయారవుతున్నారు జనాలు? అదేంటంటే తప్పించుకోవడానికి మార్గాలు. ఇప్పుడు మీర్పేట్ గురుమూర్తి తర్వాత ప్రతి ఒక్కరికి తెలివి ఎక్కువైపోయింది. అంటే చంపేయడం అనేది వాళ్ళకి వెళ్ళి కొట్టుకెళ్ళి చాక్లెట్ కొనుక్కునే ఈజీ అయిపోయింది. అదొకరికనే కాదు, కేరళలో చూసారా, తన అప్పుల బాధ తట్టుకోలేక 65 లక్షలు అప్పు పడిపోయి తండ్రి సౌదీలో ఉంటే తల్లిని తమ్ముణ్ణి మనమందరం సూసైడ్ చేసుకుందాము అని చెప్పి హెల్ప్ చేయలేకపోతే తల్లిని తమ్ముడిని చంపేశాడు. చంపడానికి సహకరించని బాబాయిని పిన్నమ్మని నానమ్మని చంపేశాడు. నేను లేకపోతే నా ప్రియురాలు ఎక్కడ చచ్చిపోద్దా అని ప్రియురాలు చంపేశాడు. అమ్మ వీళ్ళందరూ లేకపోతే నేను ఎట్లా బతకాలని వీడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. దారుణంగా ఎలా చంపేస్తున్నారు? సినిమాల ప్రభావం ఎక్కువ. ఇప్పుడు నేను ఇండస్ట్రీలోనే ఉన్నానండి. ఒకప్పుడు నాకు సినిమాలు ఇన్స్పిరేషన్ అయ్యేవి. నా ఆటోగ్రాఫ్ అది నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఉద్యోగం ఇప్పుడు భూమిక వచ్చిన తర్వాత నుంచి ఆ ప్రేమ నుంచి మర్చిపోయి ఒక్కొక్క స్టేజ్లో అంతా మర్చిపోయి తన లైఫ్ని ఎలా సెటిల్ చేసుకున్నారో ఒక ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదని చూపించారు. బాయ్స్ కూడా అంతే కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రేమ వ్యామోహంలో పడి వాళ్ళ కెరియర్, అంటే ఇంట్లో వాళ్ళు మీరు ప్రేమిస్తే మీ కెరియర్ రాదు, మీకు అసలు కెరియర్ లేకుండా పోతుంది అనే కథలు ఎంచుకొని తీశారు. రంగస్థలం ఇట్స్ నాట్. ఇప్పుడు రీసెంట్ గురించి మాట్లాడుదాం. రంగస్థలం సినిమా ఎంత అద్భుతంగా తీశారు. అన్నకేదో జరిగింది అంటే ఒక ఊర్లో నిజంగా జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, మన ఈస్టర్న్ వెస్ట్ గోదావరి జిల్లా కానీ అటు సైడ్ కానీ ఊర్లలో ఇలాంటి గొడవలు జరగడం కామన్. సర్పంచ్కి వాళ్ళకి గొడవ జరగడం, సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచులు మోసం చేయడం కామన్. ఇవన్నీ ఏంటంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలు. కానీ ఒక మనిషిని చంపేసి మనం సాధించుదాము, అర్థమవుతుందా? అలాంటి సినిమాలు ఇంగ్లీషుల్లో, ఈ నెట్ఫ్లిక్స్ లో, ఈ ఓటీటీలో వస్తుంది. ఈ ఓటీటీలో ఈ మధ్య చాలా దారుణంగా సెన్సార్ లేకుండా మొత్తం అన్ని. ఓటీటీకి సెన్సార్ లేదు, యూ కెన్ డూ వాట్ ఎవర్. ఓటీటీకి అసలు సెన్సారే లేదు, మీరు ఏమైనా చేసుకోవచ్చు ఓటీటీలో. అలాంటి సినిమాల్ని జనాలు చూడడము. ఇంకేం పని ఉంది? ఇప్పుడు మొబైల్లో డేటా 2 GB ఇస్తున్నాడండి ఈ రోజుకి. ఏది పడితే అది సబ్స్క్రిప్షన్లు ఇప్పుడు 99. జియో అయితే 39, 29. ఇప్పుడు జియో హాట్స్టార్తో కలిసింది. సో ఇలా రెండు కలిపి ఆ సినిమాల ప్రభావం జనాలకి ఎట్లయిపోయిందంటే వాడికి మైండ్లో ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా ఒక మనిషి ఎందుకు ఇంకో మనిషిని చంపేయాలనుకుంటాడంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వాడు ఉండే సిచ్యువేషన్ కాన్షియస్గా ఉండదు. అంటే మద్యం తాగో, పిచ్చెక్కిపోయో, వెర్రెక్కిపోయిన కోపం వచ్చేసి ఆవేశం, వాడికి ఏం అర్థం కాదు. వాడి మెంటల్ టెన్షన్స్ అన్ని మైండ్లో ఉన్నప్పుడు ఎదురుకేదో ఇంకోరు వచ్చి ఎక్కిస్తుంటాడు. ఆ టైంలో కోపం ఒకటి. ఇంకోటి ఇంకా కక్ష, నన్ను ఏదో చేసేసాడు, వాడిని నేను చంపేయాలి, ప్లాన్ చేసి ఖచ్చితంగా చేయాలి. సో ఇలా 2 వర్షన్స్ ఉన్న పర్సన్స్ని మనం అదుపులో పెట్టుకోలేము. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చంపేయాలని డిసైడ్ అయిపోతారు. రెండో వర్షన్ వాడి మీద కక్ష ఉంది, నేను చంపేయాలని డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయినప్పుడు వాడు ఎలా చంపాలనేది ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు బలంగా కత్తి తీసుకుని మెడ మీద నరికామనుకోండి చచ్చిపోతాడు. అది వాడి ఆయుష్ మీద కూడా డిపెండెంట్. సైన్స్ కొని మనం మాట్లాడుకుంటే, లేకపోతే వాడి ఆయుష్ నిజంగా బలంగా ఉంటే బతికే. ఇప్పుడు చూడండి, మొన్న డాక్టర్ సుమంత్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ 8 రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడి చనిపోయాడు. టన్నల్లోకి వెళ్ళిన 8 మంది చనిపోయారు. వాళ్ళు అనుకున్నారా 8 మంది చనిపోతారని ఈరోజు వెళ్ళి. అలాగే ఈ అమ్మాయి ఈరోజు మీర్పేట్ గురుమూర్తి కేసు లాగానే చాదర్ఘట్లో అంతో అన్యోన్యంగా శిరీష, వినయ్ అనేవరో 2 భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళి కూడా కొద్ది కాలమే అయ్యింది. ఏం గొడవలు ఉన్నాయో తెలియదు, మనకు తెలియదు. సడన్గా పొద్దున్న లేచేసరికి భార్య చనిపోయింది. వీడు అయ్యో నా భార్య చనిపోయిందే అని లబ్బోదిబ్బోని ఏడ్చుకుంటూ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ నా భార్య చనిపోయిందండి, నా భార్య గుండెపోటుతో చనిపోయింది, అంబులెన్స్ని పిలవండి, నేను మా అత్తమామలకు ఫోన్ చేయాలని, నాకు కాలు చేతులు ఆడట్లేదు అని చెప్పి మొత్తం అపార్ట్మెంట్ అంటే ఒక కేకలు వేసుకుంటూ బాధపడ్డాడు. అయ్యో పాప అతని భార్య చనిపోయిందంట అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా చాలా ఓదార్చారనమాట. పాపం
అది ఎప్పుడు బయటపడిందో చెప్తాను వినండి. సో, వాడు వెంటనే వాళ్ళ అత్తమామకి ఫోన్ చేసి, "అమ్మ మీ అమ్మాయి చనిపోయింది గుండెపోటుతో. నాకు బాధేస్తోంది. నాకేం అర్థం కావట్లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నా భార్య చనిపోయింది. అసలు ఆ అమ్మాయి పాపం పొద్దున్నే నేను నాకు లేచి కాఫీ ఇచ్చేది. కానీ చనిపోయినది. అసలు రాత్రి కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి భోజనం చేసాము. సినిమాకెళ్దాం అనుకున్నాము. కొత్త సినిమా రిలీజ్ అయింది. అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాము. మంత్ మొదలవుతుంది కదా! మార్చ్ 1 వచ్చింది. అంతా ప్లాన్ చేసుకుంటున్నాము. వెళ్ళాలనుకుంటున్నాం సినిమాకి. అని ప్లాన్ చేసుకున్నాము. రాత్రి నాకు ఇష్టమైన కర్రీ చేసి పెట్టింది." అన్నీ వాళ్ళ అత్తమామల ముందు. అంటే జనరల్‌గా ఒక భార్య కాదు, ఒక మనిషి చనిపోతే మనం ఎన్ని ఆలోచిస్తాం. అవును. నిన్ననే కదరా మనతో మాట్లాడుతున్నాడు, నిన్ననే కదరా అక్కడ ఉన్నాడు, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. అలా ఆలోచించే లాగా వీడు అట్లా అందరి ముందు చెప్పేసరికి అయ్యో ఈ అల్లుడు ఎంత బాధపడుతున్నాడో నిజమే ఏంటో అనుకుంటారు. అనుకున్నారు. ఫోన్లో గబగబా వాళ్ళు ఎక్కడో వేరే ఊర్లో ఉంటే అక్కడి నుంచి హైదరాబాద్కి ఉటాగా వచ్చారు. వాళ్ళు వచ్చే లోపల ఇతని స్వగ్రామమైన శ్రీశైలంకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాడు. ఉమ్. అనుకునేసరికి వాళ్ళ ఆ శవాన్ని చూడంగానే, ఒంటిపైన గాయాలన్నీ చూడంగానే, గుండెపోటుతో వర్ణించినట్లు లేదే నా కూతురు, ఒంటిపైన గాయాలు ఎందుకు ఉంటాయి, మెడ మీద ఎందుకు గాయం ఉంటుంది, చేతుల మీద ఎందుకు గాయాలు ఉంటాయి, ఇక్కడంతా ఎందుకు గాయాలు ఉంటాయి, గుండెపోటుతో ఉండే వాళ్ళకి అవన్నీ ఉండవు కదా. ఉమ్. సరే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఉమ్. అనుమానాస్పదిలో మా అక్క చనిపోయారండి, సో మీరు ఒకసారి రావాలి, మీరు ఒకసారి వచ్చి చెక్ చేయండి అంటే పోలీసులు వచ్చారు రంగంలోకి. తీసుకుని ముందు పోస్ట్ మార్టంకి పంపించండి అన్నారు. పోస్ట్ మార్టంకి పంపిస్తే పోస్ట్ మార్టంలో తెలిసిన నిజాలు ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి అసలు హార్ట్ హాల్ట్ కాలేదు. ఓ, మరి ఎలా చనిపోయింది? ఆ అమ్మాయి పీకను నొక్కేసి కొట్టి చంపేశాడు. అంత దారుణంగా ఎందుకు దీనికి చంపాడు? కారణాలు ఏంటో తెలుసా? అక్రమ సంబంధం. మళ్ళీ అబ్బా, అసలు రోజు ఇవే అక్రమ అంటే సంబంధాలే వస్తున్నాయి. నార్మల్ పెళ్లిళ్ళ కన్నా అక్రమ సంబంధాలు ఎక్కువ చూస్తున్నాం మనం. చాలా ఎక్కువ. రోజుకు ఒక 10 చూస్తున్నాం నార్మల్ సంబంధాలు. అంటే అంటే ఆ వ్యామోహం. అంటే ఈ కట్టుకున్న భార్య ఇప్పుడు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైన అయిపోతాయండి. ఆ మనిషికి ఆ మైండ్ అనేది ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు నీతో ఎవరు ఉంటారు? కట్టుకున్న భార్య భార్య కదా. కదా ఉంటారు. అలాంటి భార్యనే చంపేయడము, ఆ భార్య ఏమో భర్తను చంపేయడము, సుమంత్ రెడ్డి గారి లాగా. ఉమ్. ఇలా ఈ దాంట్లో అసలు అవాక్కయ్యారంట పోలీసులు. వాడేమో అంత ఏడుపు, నేనేం చేయలేదండి, నాకు తెలీదు, ఆమె గుండెపోటుతో చనిపోయింది, నేను నిద్రలేసేసరికి ఆమె గుండెపోటుతో చనిపోయింది, నాకేం అర్థం కావట్లేదు ఆమె ఎందుకు గుండెపోటుతో చనిపోయిందో, నేను ఎంత ఆలోచిస్తున్నా, నా మైండ్ అంతా ఆలోచనలుగానే ఉంది, మీరేంది నా మీద అంటున్నారని పోలీసుల దగ్గర వాడు గొడవ చేస్తున్నాడు. ఉమ్. వాళ్ళ అమ్మ నాన్నేమో నా కూతుర్ని చంపేశావు నువ్వు, నిన్ను ఎంతో బంగారంగా ఇచ్చి పెళ్లి చేసావు, వాళ్ళ అమ్మ నాన్న ఎంతో ఖర్చు పెట్టి కూతుర్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి బాగా చూసుకుంటాడని చెప్పి పెళ్లి చేశారంట అమ్మాయిని, శిరీషాన్ని. అమ్మాయి చూడ్డానికి బాగుంది, కొంచెం అందంగా ఉంది. సరే నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉంది, ఆ పిల్ల జీవితాన్ని కడతెరచడం దేనికి? విడాకులు ఇచ్చేసి విడాకులు ఇచ్చేసి ఏమైనా ఉన్నాయి, ఏమైనా చేసుకోవచ్చు. సరే నీకు అంత కోపంలో ఇప్పుడు అమ్మాయికి తెలిసే ఉంటుందండి వీళ్ళిద్దరికి ఇది ఉందని చెప్పి, ఆ గొడవలో నువ్వు కొట్టడం దేనికి? నువ్వు బయటకు వెళ్ళిపోయి యాంగర్ మేనేజ్మెంట్ లేకుండానే ఇవన్నీ గొడవల్లో కొట్టేస్తారు. అంటే అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కోపంలో నువ్వేం చేస్తున్నావు అనే విచక్షణ శక్తి కూడా నీకు ఉండదు. అలాంటప్పుడు నువ్వేమైనా చేస్తావు. అలాంటి దానికి ఈ అమ్మాయి బలైపోయింది. నువ్వు అలా కొట్టకుండా బయటికి వెళ్ళిపోయి విడాకులు ఇచ్చేసుకొని నీ బతుకు నువ్వు బతుకు అని ఇంత భరణం ఇచ్చి, అప్పుడు మళ్ళీ వీళ్ళకేంటో ప్రాబ్లం తెలుపునా, భరణం ఇవ్వాలి. ఇప్పుడు భరణం నువ్వు ఎంత పడితే అంత ఇవ్వాలని రూల్ లేదంట. ఆ అమ్మాయి అంత శక్తి కొలది సంపాదించుకోగలిగితే అసలు భరణం ఇవ్వాల్సింది లేదని చెప్పి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఎన్ని చట్టాలు నీ ముందున్నప్పుడు ప్రాణం తీయడం అనేది నీకు తెలియదు అది ఒక నేరం అని? అంత ఈజీగా దొరికిపోతావు అనుకున్నావా? అది కూడా ఒక ఆడపిల్లని, ఒక భార్యని చంపి. అంటే వాడు ఏం ప్లాన్ వేసుకున్నాడంటే, ఓకే చంపేశాము, వెంటనే పాతి పెట్టేయడమో పూర్తి చేయడమో ఏదో చేస్తారు కదా, ఆ కార్యక్రమం అయిపోతే ఇంకెవరిని డీకంపోజ్ అయిపోతుంది బాడీ, అని ఎవరికి తెలియదు. పూడ్చి పెట్టేయడమో కాల్చేయడమో దాని సంస్కారాలు చేసేస్తే ఇంకేమనుకో. వాడు తెలివిగా, నిజంగా అంత తెలివిగా లోడే అయితే వాళ్ళ అత్తమామకు ఫోన్ చేయకుండా డైరెక్ట్గా ఊరికి తీసుకుని వెళ్ళి, మేము ఊరికి వచ్చిన్నాము, ఆమె గుండెపోటుతో చనిపోయింది, మీరు వచ్చేయండి అనే లోపల సంస్కారాలు చేసుకోవచ్చు. అంటే దేవుడు ఏ రకంగా అయినా పట్టిస్తాడండి. కర్మ అంత ఈజీగా వదలదు. ఒక మనిషిని చంపడం అనేది మహాపాపం. అవును. అది వాడికి తెలియక నీ కట్టుకునే భార్య నీతో ఎక్కడో కుటుంబంలో వదిలేసి వాళ్ళందరిని వదిలి నీ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు బాగా చూసుకుంటావని, ఇలా కడతెరుస్తావని కాదు. ఇప్పుడు ఆ కుటుంబానికి కడుపు శోకమే కదా. అంతే కదా. అప్పుడు మన సుమంత్ రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ తల్లి ఎంత బాధపడి ఉంటుంది, నా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అదెవరితో వచ్చి చంపించేసిందని. సేమ్ ఇక్కడ అలాగే నా కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, వాడెవడో పెళ్లి చేసి వాడి చేత
చావుబడింది అని చెప్పి ఆలోచించరా? అవును. దీస్ ఆల్ థింగ్స్ పీపుల్ షుడ్ నో అనేది నా ఉద్దేశం అండి. చూద్దాం, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు, అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు, విచారణ అయితే చేస్తున్నారు. వాడు అక్రమ సంబంధం కారణంగానే నాకు అని ఎలా తెలిసింది అంటే ఆ చావుకి ఇంకొక అమ్మాయి వచ్చి వాటిని హెల్ప్ ఓదారుస్తుంది. చేసిందా? అంతే, ఒక్కరు ఏం చేయలేరు కదా. సో అందుకని చెప్పి పోలీసులు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. చూద్దాం ఎంతవరకు నడుస్తుందో. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.